నైని ఏమైంది? నాకేం అర్థం కావట్లేదు. ఏం లేదు బాబు గారు, అత్తయ్య గారిని మీరు అమ్మ అని ప్రేమగా పిలిచినా ఆవిడ గారి కొడుక్కి నచ్చలేదు. నేను చేసిన టీ చల్లారకూడదని మీరు హడావిడిగా తెచ్చినా తాక్కుండా అనవసరంగా ఏదేదో వాగారు. బావగారు కసమ్మ నేను వరుసలు పెట్టి పిలుస్తున్నా ఎవ్వరూ అభ్యంతరం చెప్పట్లేదు. ఎందుకని? మీరు కొడుతున్నారు కదమ్మా. ఇక్బాల్ అన్నకు అర్థమైంది. నువ్వెక్కువ చేస్తున్నావు. అతి చేసింది మీరు. పైకి ఒకలా లోపల ఒకలా మాట్లాడుకునే మీలాంటి వాళ్ల దగ్గరకు బాబుగారు మర్యాదగా వస్తే అవమానపరుస్తారా? నైని వదిలే, అమ్మ ఏమీ అనలేదు. ఆవిడ ఏమీ అనదు, ఎవరైనా అన్నా సరే. నా భర్త పేరు చెప్పడానికి నేనేం సిగ్గుపడను. ఎందుకంటే ఇక్కడ అమ్మలక్కలు లేరు. ఆఫీస్కొచ్చింది వ్యాపారం గురించి మాట్లాడుకోవడానికే కాని ఎగతాళిగా మాట్లాడడానికి కాదు. ఈయన గురించి వాళ్ళని వీళ్ళని అడగాల్సిన పని లేదు. నేనే చెప్తున్నాను. విశాల్ బాబు గారు ఈ కంపెనీ పెట్టిన గాయత్రి అమ్మగారి ఒక్కగానొక్క కొడుకు. అమ్మగారు వెళ్లిపోయాక ఈ అత్తయ్య గారొచ్చి అమ్మ అని పిలిపించుకున్నారు. పెంచిన తల్లికి కప్పు టీ ఇద్దామని ఇక్కడికొస్తే ఎద్దేవా చెయ్యాలనుకున్నారు ఒక్కరిద్దరు. గుమ్మడి పురుగని చెప్పి నా చెంప మీద కొట్టావు. ఖచ్చితంగా కొడతాను. ఎందుకంటే పని చెప్పాలి కాని పనికి మాలనివి చెప్పకూడదు. విశాల్, నీ భార్యని చేంబర్ నుండి బయటికి తీసుకువెళ్ళు. అందరి ముందు ఏంటి పంచాయతీ? నైని పద, లక్ష్మి. అమ్మ వాళ్ళు మీటింగ్లో ఉన్నారు. పద. ఒక్క నిమిషం బాబు గారు, ఏ ఒక్కరైనా ప్రయోజనం ఉండేలా మాట్లాడుతున్నారా? పోనీ కనీసం ఇది ధర్మం కాదని మూర్ఖుల నోరు మూయించారా? డబ్బులు కావాలి, లాభమే రావాలి అనుకునే వాళ్లైతే నైతిక విలువలతో కూడిన ఈ కంపెనీలోకి కాలు కూడా పెట్టకూడదు. నైని, జస్ట్ కామ్ డౌన్ ప్లీజ్. గాయస్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకే, నా భార్యకి ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా ఆగదు. మీరు వచ్చిన పని కానివ్వండి. బాబుగారు, మీరెందుకు సారీ చెప్తున్నారు? మా టైం వేస్ట్ చేస్తున్నారు కదా. సమయం వృధా అయితే ఎంత నష్టం వస్తుందో అంతకన్నా ఎక్కువ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల వస్తుంది. మేము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మాకు బాగా తెలుసు. తీసుకోండి అత్తయ్య గారు, కానీ నా మాట కూడా వినండి. 6 నెలల్లో మళ్లీ నేను గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ అవ్వడం ఖాయం. అప్పుడు ఇక్కడున్న వాళ్లలో ఎవరైనా కంపెనీ లెక్కల్లో అవకతవకలకి పాల్పడుంటే టీ చేసిన నేనే ఏంటిది అని నిలదీస్తాను. లెక్క సరి చేస్తాను. పదండి బాబు గారు. అమ్మా, టీ చల్లారిపోయింది, మళ్ళీ తీసుకురాను. అక్కర్లేదు, ఇదే తాగుతాను. టీ బ్రహ్మాండంగా ఉందని
మీ ఆవిడకి చెప్పు. తగ్గిందా కసి? కసి తగ్గిందా? గో టు హెల్ వల్లభా. తగ్గిందా తగ్గిందా అని ఎన్నిసార్లు అడుగుతావు చిరాగ్గా? నొప్పి తగ్గిందా అని అడుగుతున్నాను డార్లింగ్. పోపు ఘాటైతే వెంటనే తగ్గుతుంది. నైని కొట్టిన దెబ్బ వాపు అంత త్వరగా తగ్గదు. ఇట్స్ పెయినింగ్ అండ్ హర్టింగ్. దాని గురించే పదే పదే ఆలోచిస్తే నొప్పి ఎక్కువ ఉంటుంది కసి. కసి దవడ బెజవాడలో లేదు కదమ్మా. అంటి పెట్టుకునే ఉన్నప్పుడు నొప్పి కామనే. రే, నేనన్నది చెంప గురించే ఆలోచిస్తున్నారని కాదురా. నయని గురించి ఆలోచిస్తే బాధ పెరుగుతుందే తప్ప తరగదు అంటున్నాను. అయినా అంత మందుండగా అలా ఎలా కొట్టింది మమ్మీ? చూపించమంటావా? అక్కర్లేదు, నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. నయని అంత ఫోర్స్ గా రావడానికి విశాల్ బలం చూసుకుని కాదు, తన బలహీనత కూడా వాడే అని నిరూపించడానికి చెయ్యి చేసుకుంది. విశాల్ ని ఇన్సల్ట్ చేసినందుకే కొట్టింది కదా ఆంటీ. అందులో అనుమానం లేదు. నేను టీ చేసుకురమ్మని చెప్పినా మారు మాట్లాడకుండా ఘుమఘుమలాడే ఛాయ్ చేసిన నైని కప్ తీసుకుని చేంబర్లోకి వచ్చుంటే నేనే అవమానించేదాన్ని. అప్పుడు నీ మీద కూడా తిరగబడేదేమో అమ్మా. నెవర్. దాన్ని గిచ్చినా గిల్లినా భరిస్తుంది కాని తన మెళ్ళో తాళి కట్టిన వాణ్ణి ఎగతాళి చేస్తే మాత్రం ఊరుకోదు. ఆఫీస్లో నాకు బాగా అర్థమైందాంటీ. అది కొట్టిన ఫోర్స్ కి టిప్పర్ లారీ వచ్చి బలంగా గుద్దేసిందేమో అనుకున్నాను. అదసలు చెయ్యేనా? అమ్మవారి భక్తురాలు అరచేత్తు సుతారంగా ఒత్తులు తయారు చేస్తుంది అనుకుంటే శుద్ధ తప్పు. గండా దీపాల్ని కింద పెట్టకుండా జాతర పూర్తయ్యేంత వరకు పట్టిన చేతులు చాలా గట్టిగా ఉంటాయి. విశాల్ ప్రేమగా పట్టుకోవాలనుకున్నా ఆ చేతులు అలాగే ఉంటాయా ఆంటీ? ప్రాణంగా చూసుకునేవాడు రాతిని పట్టుకున్నా నేతిని పట్టుకున్నట్టే ఫీల్ అవుతాడు. వాళ్ళ అనుబంధం మాత్రమే గట్టిదనుకునేవాళ్లు మిగతా అన్నింటినీ సుతిమెత్తగా చూస్తారు. సున్నితమైన మనసులు కాబోలు. మరే కానీ పుండరీనాథం గారి ప్రాంగణంలో ఉండే ఆ వర్కర్స్ వాళ్లను, ముఖ్యంగా ఆ నయనిని అసహ్యంగా చూడాలండి. ఈజ్ ఇట్ పాసిబుల్? తీవ్రంగా ఆలోచిస్తే ఏదో ఒక ఐడియా తట్టకపోదు. నన్ను కొట్టిన దాన్ని ఆదరించిన వాళ్లే అక్కడి నుంచి గెంటేయాలి. ఎక్స్క్యూజ్ మీ. చూడు కసి, ఇప్పుడిప్పుడే నొప్పి తగ్గుతూ మాట స్పష్టంగా వస్తుంది. ఆవేశాన్ని పెంచుకుని నయనీతో పోరు పెట్టుకుంటే ఇంకా ప్రాబ్లం వస్తుందేమో. ప్రాబ్లం దానికొస్తుందాంటీ, నాకు రాదు. పర్లేదులే వల్లభ. కసి నమ్మకాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి? ఏం చేయాలనుకుంటుందో చేయని. నువ్వు తనకి సపోర్ట్గా ఉండు చాలు. నేను చెప్పినట్టు చేస్తే దానికి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. ఓకే కసి, నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నందుకు ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి. చేస్తాను, నువ్వు చూస్తావు. రేపే దానికి భజన చేసేవాళ్లు తరిమి కొట్టే పనికి ముహూర్తం సెట్ చేశా. మమ్మీ, వాట్ టు డు? నువ్వేం చేయకు వల్లభ. కసితో రగిలిపోతున్న దాని వెనకాలుండు చాలు. ఏం జరిగినా నీకే పాపం అంటదు. పోతే అదో ఇదో పోతుంది. కూల్.
నైని రోజు ఇలా నడవగలవా? నాకు అలవాటే బాబుగారు. పెళ్లికి ముందు మీ దూర బంధువు కాంతమ్మ గారి పొలం పనులకి నడుచుకుంటూ వెళ్లేదాన్ని. మీరు నడవడమే కష్టం అనిపిస్తుంది. హలో, నాకు అలవాటే. రెగ్యులర్గా జాగింగ్ వాకింగ్ చేస్తాను కదా, అదే ఇది అనుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఇంకో మాట చెప్పనా నాయని, కారు విండోలో నుంచి చూసే ప్రపంచం కన్నా ఇలా చుట్టూ చూస్తూ నడుస్తున్నప్పుడు కనిపించే విశాల ప్రపంచమే అందంగా ఉంటుంది. నా వెంట బయటకొచ్చినా లోకం బాగుంది అంటే నా కంగారు తగ్గుతున్నట్టే. కంగారెందుకు? వెనక ముందు ఆలోచించకుండా ఈ పల్లెటూరు అమ్మాయి వెంట వచ్చేసానేంటా అని మీరు ఏ క్షణమైనా ఆలోచనలో పడతారేమో అని. అందుకే నేను మెంటల్ అనేది. నీకేమైనా సైట్ కొడుతున్నానా నీ వెంట పడ్డానికి? నా కోసం త్యాగం చేసే నా భార్య ఎక్కడుంటే అక్కడే ఉండాలని డిసైడ్ అయ్యే వచ్చాను. నువ్వు అప్పుల్లో ఉన్నా నిప్పుల్లో ఉన్నా నీ పక్కన నేను నించునే ఉంటాను. డ్రైవర్ కారాపు. ఎలా చెప్పాను నేను? బాగా చెప్పాను. పోలీసన్నా? నైని, విశాల్ బాబు, మీరేంటిలా? కార్ బ్రేక్ డౌన్ అయింది. రామ్మా. మీ అభిమానానికి కృతజ్ఞత చెప్పగలం కానీ మీ వెంట వస్తామని మాత్రం చెప్పలేకపోతున్నామన్నా. ఆత్మాభిమానం అడ్డొస్తుందని ఆగిపోకండమ్మా. నాకంటూ ఎవరూ లేరు. సుధా చనిపోయింది. జస్వంతు దూరంగా ఉంటున్నాడు. నిన్ను కూడా నా చెల్లెలనుకుంటాను. ఇన్స్పెక్టర్ గారు, అవసరం వచ్చినా అడగకూడదు అనే మొండి మనసు నైనిది. తన గురించి తెలిసిన వారు కాబట్టే చెప్తున్నాను. మిమ్మల్ని ఎంతగానో గౌరవిస్తుంది. అయినా మేము ఒంటరిగా ఏమి ఉండడం లేదు. జంటగానే మా తాతగారి ప్రాంగణంలోనే ఉంటున్నాం. అంటే మీ వర్కర్స్ ఉండే ప్లేస్లోనేనా? ఇప్పుడు మేము పని వాళ్ళమేనన్నా. నమ్మలేకపోతున్నానమ్మా. 2 రోజుల్లో ఇంత మార్పా? ఇలా ఇంకెవరి జీవితాల్లో జరగకూడదు. పర్లేదు సార్, ఏం పోయినా ధైర్యాన్ని, నమ్మకాన్ని, సంతోషాన్ని మాత్రం కోల్పోలేదు. అవును, ఇంతకీ సుధా కేసు ఎంతవరకు వచ్చింది? ఆ డెడ్ బాడీ ఏమైనట్టు? కార్ యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలిసిందా? నైని, మా చెల్లెలది ఆత్మహత్య కాదని తేలింది. ఆధారాలు దొరకకూడదని డెడ్ బాడీని కాల్ చేశారు. ఆ ఆగంతకులు ఎంత తెలివైన వాళ్ళంటే, ఆ రోజు నా మీదకి దూసుకొచ్చిన కారు కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్దే వాడారు. మై గాడ్, చాలా ముదురులున్నట్టున్నారే. అన్నా, ఆ కసి మీద, జశ్వంత్ మీద కన్నేసి ఉంచండి. సాక్ష్యాధారాలు దొరికితే మా అనుమానాలు నిజమయ్యే అవకాశం ఉంది. తప్పకుండానమ్మా. వెళ్ళొస్తాం సార్. నేను డ్రాప్ చేస్తాను, రండి. దగ్గరే కదన్నా, వెళ్తాం. సరే, ఏం కావాలన్నా ఫోన్ చేయండి విశాల్ బాబు. సరే, ఉంటాం. మంచిది. పదనండి. మళ్ళీ ఎందుకు వచ్చావు శ్యామలమ్మ? జరిగేదంతా మంచికే అని మీరు చెప్పినా
నాలో ఆందోళన మాత్రం తగ్గట్లేదు స్వామి. ఇద్దరు ఆడపిల్లలు ఒకే అత్తారింట్లో ఉన్నారనుకున్నాం కానీ ఒకరు సంతోషంగా ఉంటే ఇంకొకరు దుఃఖంలో ఉన్నారు. నైని కళ్లల్లో నీళ్లు లేవు, కసి ఉంది. సాధించాలన్న తపనతో కాలచక్రం అందించబోయే గెలుపు మలుపు కోసం వీరుడిలా సిద్ధమయ్యింది. హాయిగా సంసారం చేసుకోవాల్సిన ఆడపిల్లలు జీవితంతో పోరాడాల్సిన పరిస్థితి రావటమేంటి స్వామి? సంపదలకు చిరునామా అయిన శ్రీ మహాలక్ష్మి అవనిలో సీతగా జన్మించటం ఎందుకమ్మా? మానవ రూపంలో పుట్టిన శ్రీరాముణ్ణి వరించి అడవులకు నడచి అపహరణకు గురవ్వడం దేనికి? రావణ సంహారం జరగడం కోసమే కదా. లోక కళ్యాణం కోసం దేవుళ్లే అష్టకష్టాలు పడ్డారు. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞానుసారం మానవ మాతృలమైన మనం జన్మ బాకీ తీర్చుకోవడం కోసం ఏమాత్రం వెనుకాడరాదు. అది జన్మనిచ్చిన నీకు తెలియదు కాని విశాలాక్షమ్మవారి అంశతో పుట్టిన నయనికి బాగా తెలుసు. వీరులు ప్రాణం విలవిలలాడుతోందని బావురుమనరు. ఆశయ సిద్ధి కోసం ఆవురపడతారు. ఒకసారి గండం ఎదురవుతుంది అంటున్నారు, ఇంకోసారి లక్ష్యం చేరుకోవాలంటున్నారు. నా చిట్టి భవిష్యత్తు ఏంటో స్పష్టంగా చెప్పండి స్వామి. సమయం ఆసన్నమైంది శ్యామలమ్మ. గండం పిండంతోనే మొదలు. అర్థం కావట్లేదు స్వామి. పసి కూనల మధ్య పాము పడగ విప్పుతోంది. పామా? ఆడబిడ్డలు ఎవరు స్వామి? ఏం జరగబోతోంది? విషయంలోనే విషం దాగుంది. నాకు తెలిసినట్టే నయనీకి తెలిసినప్పుడు ఆలోచనలో పడుతుంది. అప్పుడు జాగ్రత్త పడాలి. లేదంటే ఆడకూతురు అన్యాయం అయిపోతుంది శ్యామలమ్మ. ఎవరికైనా ఆపద వస్తుంటే వాళ్ళని కాపాడడానికి ముందుంటే నా కూతురికి ఆపదొస్తుందా స్వామి? స్వార్థం లేని నయని జీవితానికి అర్థం లేకుండా పోతుందా? పొరపాటు పడుతున్నావు శ్యామలమ్మ. అన్నేళ్లుగా అశోకవనంలో ఉన్నా ఎన్నడూ నిరుత్సాహపడలేదు ఆ సీతమ్మ తల్లి. ఎందుకంటే ఏం జరగబోతోందో తనకు తెలుసు. ఇక్కడ కూడా నయనీకి భవిష్యత్తు తెలుసుకునే అవకాశం వచ్చింది. అప్పుడు జాగ్రత్త పడితే అఖండ విజయాన్ని సాధిస్తుంది. లేదంటే వీరస్వర్గాన్ని పొందుతుంది. ఆడపిల్లకు గెలుపు కన్నా తన నీడను నిలుపుకోవటం ముఖ్యం కదా స్వామి. విశాలాక్షమ్మవారి పిలుపు అన్నిటికన్నా ముఖ్యం. విన్నవారికి సౌఖ్యం, వినని వారికి దుఃఖం. శాంతంగా సాగిపో శ్యామలమ్మ. వెనుదిరగకు శ్యామలమ్మ. అలాగే స్వామి.
కసి ఫాస్ట్ కానీ త్వరగా. డన్ డన్ దిగి. యా కమింగ్ బేబీ. జాగ్రత్త. ఫినిష్డ్. నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? ఇప్పటికిప్పుడు వర్షం వచ్చేసి పుండరీనాథం గారి ప్రాంగణంలో ఉన్న వర్కర్స్ గొంతు తడిపేలా ఉంటే వాటర్ ట్యాంకర్ అవసరం ఉండేది కాదు. బట్ సమ్మర్లో వర్షం రావాలంటే మిరాకిలే జరగాలి. ఓకే డియర్, దీని ఎఫెక్ట్ ఏంటి?